మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు స్వామి? నా వరకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నాను. కానీ నా కుటుంబంలో ఎవరికేం జరిగినా తట్టుకునే శక్తి నాకు లేదు. నా యష్కి ఏమీ కాకూడదు. నా పసుపు కుంకాల్ని కాపాడు స్వామి. సింధు, ధైర్యం తెచ్చుకోమ్మా. యష్కేమీ కాదు. తనకేదన్నా అయితే నా ప్రాణం కూడా పోతుంది భాగ్యం. అత్తయ్య ఎంత ఆవేదన అనుభవిస్తున్నారు నాకిప్పుడు అర్థమవుతోంది. యష్ దూరం అయితే నేను ఎలా బ్రతకాలి? తనకేం కాకూడదు. ఎంత దూరం వెళ్ళినా ఆ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా. రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా. ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా. తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. ఆ దేవుడి మీదే భారం ఇయ్యమ్మా. యష్ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. సింధు, సింధు బయటికి రా. ఏంటి మా మాతృ మావయ్య ఎక్కడ దాచావు? మర్యాదగా చెప్తావా లేదా? ఏయ్, నేను అసలే తిక్కలో ఉన్నాను. నన్ను కెలక్కు. చంపేస్తాను. వెళ్ళి కనిచి వెళ్ళు. సింధు, యష్ ఎక్కడా? నాతో ఇందాక చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏం జరిగింది మీ మధ్య? నిజం చెప్పు. నా కొడుకెక్కడా? ఇంకా వాడు తిరిగి రాలేదేంటి? ఏం చేసావు వాణ్ణి? ఎందుకు వాడు అంతలా కుమిలిపోతూ బయటకు వెళ్ళాడు? అసలు ఏం జరుగుతోంది? బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతావే? చెప్పవే. హలో హలో యష్, హలో, ఎక్కడున్నావురా? మేడం కాస్త నేను చెప్పేది కంగారు పడకుండా వినండి మేడం. ఈ ఫోన్ ఎవరిదో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం.